నమస్కారం. వీటీవీ ప్రైమ్కు స్వాగతం. ఈరోజు మనం వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా. అవునండి, నమస్కారం. తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తుత ప్రభుత్వం గురించి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. ముందుగా చంద్రబాబు గారి పనితీరు గురించి సజ్జల గారు చేసిన కామెంట్ తీసుకుందాం. ఆయన మునుపటిలా యాక్టివ్గా లేరని, ఆ ఢిల్లీ వెళ్లే ఓపిక కూడా లేదని అన్నారు. అంటే కేంద్రంతో సంబంధాలు సరిగ్గా నెరపలేకపోతున్నారేమో అనే ఒక అభిప్రాయం కలిగించే ప్రయత్నం కావచ్చు. సరే, ఇక రైతుల సమస్యల దగ్గరకొద్దా. మామిడి రైతులు, ఆక్వా రైతులు నష్టపోతున్నారని, గిట్టుబాటు ధరలు లేవనన్నారు. అవును, దాన్నే మళ్లీ జగన్ గారి హయాంలో ధరలతో పోల్చారు కూడా. ఆ పోలిక ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? రైతు సమస్యలు ఎప్పుడూ సెన్సిటివ్ ఇష్యూస్ కదా పాలిటిక్స్లో. ఇక్కడ స్పెసిఫిక్గా మామిడి, ఆక్వా అని చెప్పడం అంటే ఆ ప్రాంతాల్లో, ఆ వర్గాల్లో తమ వాయిస్ వినిపించే ప్రయత్నం కావచ్చు. గత ప్రభుత్వంతో పోల్చడం ద్వారా. దాని ద్వారా ప్రస్తుత ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు అనే ఒక నెరేటివ్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలనే ఆలోచన కనిపిస్తోంది. ఇక శాంతి భద్రతలు, దీనిమీద కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. గంజాయి అమ్మకాలు, కుప్పంలో అరాచకాలు పెరిగాయని. అవును, పోలీస్ వ్యవస్థను కూడా మిస్యూజ్ చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తాటతీస్తా అని సీఎం అన్నారని కూడా కోట్ చేశారు. ఆ ఆరోపణల తీవ్రతను ఎలా చూడాలి? లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే జనాల్లో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది కదా. నిజమే. ఇక పోలీసుల దుర్వినియోగం, రాజకీయ కక్ష సాధింపు లాంటి ఆరోపణలు, ఇవి డెమోక్రసీపైనే క్వశ్చన్స్ లేవనెత్తుతాయి. మరి ఆ తాటతీస్తా అనే మాటను పదే పదే చెప్పడం? అదే, దాని ద్వారా అధికారంలో ఉన్నవాళ్లు కొంచెం అగ్రెసివ్గా, అణిచివేసే ధోరణితో ఉన్నారనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద చూస్తే పనితీరు, రైతులు, లా అండ్ ఆర్డర్, లీడర్షిప్ స్టైల్, చివరికి పర్సనల్ కామెంట్స్, ఇలా అన్ని యాంగిల్స్లోనూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుంది. అవును, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా తమ రోల్ని, తమ వ్యతిరేకతని చాలా బలంగా రిజిస్టర్ చేయాలని చూస్తున్నట్టుంది. విచిత్రమైన పోలిక కూడా తెచ్చారు సజ్జల. చంద్రబాబు గారిని ఏకంగా ఒక హిప్నోటిస్ట్తో పోల్చారు. తన తప్పుల్ని కవర్ చేసుకుంటూ వాటిని చాలా తెలివిగా జగన్ గారి మీదకు నెట్టేస్తున్నారని ఆరోపించారు. కేవలం మీడియా హైప్తోనే అంత నడిపిస్తున్నారన్నదే ఆయన వాదన. ఈ పోలిక వెనుక ఆ హిప్నోటిస్ట్ పోలిక ఆసక్తికరంగానే ఉంది. బహుశా ఏంటంటే చంద్రబాబు గారు తన మాటలతో మీడియా ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారని, అసలు సమస్యల నుంచి డైవర్ట్ చేస్తున్నారని చెప్పే ప్రయత్నం అనుకోవచ్చు.